ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఎస్ఎల్బీసీ ఘటనపైన ఆయన స్పందించడం జరిగింది. ఎస్ఎల్బీసీ ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది జరిగిందని కూడా ఆయన సందర్భంగా ఆరోపణ చేశారు. ఎలాంటి ప్రికాషన్ తీసుకోకుండా, ఎలాంటి ముందస్తుగా జియాలజికల్ సంబంధించినటువంటి పరీక్షలు చేయకుండా అడ్డగోలుగా పనులు ప్రారంభించడంతోనే ఈ ఘటన జరిగిందని కూడా ఆయన ఆరోపణ చేయడం జరిగింది. దీంతోపాటు 8 మంది ప్రాణాలు అక్కడ బిక్కుబిక్కుమంటా ఉన్నాయి. 8 మంది ప్రాణాలు మీకు తెచ్చింది. ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి చలనం లేదు. తూతుమంత్రిగా చర్యలు చేపడుతున్నారు కానీ వాళ్ళని కాపాడడానికి ఎలాంటి సహాయక చర్యలు చిత్తశుద్ధితో చేయట్లేదని కూడా ఆయన సందర్భంగా ఆరోపణ చేయడం జరిగింది. నల్గొండ జిల్లా ప్రజల్ని మోసం చేసేలాగా, నల్గొండ జిల్లా ప్రజల్ని మభ్యపెట్టేలాగా ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును చేపట్టారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ముందుకు కదలలేక, వెనక కదలలేక, ఒకడుగు ముందుకు 4 అడుగులు వెనక్కు అన్న చందంగా మారిందని కూడా ఆయన ఆరోపణ చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి. 8 మంది ప్రాణాలు కాపాడేలాగా ప్రభుత్వం సంబంధించినటువంటి చర్యలు చేపట్టాలని కూడా ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి దాదాపు 80% పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు వెల్లడించారు. మరొక 5% పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 77 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గం మూడు జిల్లాలు, 12 విభజింపబడినటువంటి జిల్లాలు, 191 మండలాలు విస్తరించింది కాబట్టి దాదాపు 200 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి పొరపాటు లేకుండా సజావుగా పోలింగ్ ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు 25,797 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఎన్నికల్లో ఓటుకు వినియోగించుకున్నట్లుగా 6 అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు. ఇక వచ్చే నెల 3న నల్గొండలోని వేరు హౌసింగ్ గోడౌన్లో కౌంటింగ్ నిర్వహించేలాగా సమాంతరంగా ఏర్పాటు చేశామని కూడా ఈ సందర్భంగా తెలిపారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వేలైంది. వచ్చే నెల 1వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు 11 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా, కన్నుల పండగగా ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించేలాగా సర్వత్రా ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టుగా ఆలయో భాస్కర్రావు తెలిపారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. 11 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాం. 8వ తారీఖున అత్యంత ముఖ్యమైనటువంటి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేలాగా భారీగా ఏర్పాట్లు చేసినట్టు కూడా ఆయన వెల్లడించారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు స్వామివారి స్వర్ణ విమాన గోపురం అనేది సిద్ధమైంది. భక్తులు ఎంతో అమితానందంతో సుదర్శన చక్రాన్ని, స్వర్ణ గోపురాన్ని దర్శించుకొని ఆనంద పరవశులు అవుతున్నారని కూడా ఆయన సందర్భంగా తెలిపారు. దీంతో పాటు ఈసారి కూడా 3,15,00,000 రూపాయలని బ్రహ్మోత్సవాల నిర్వహణకు కేటాయిస్తున్నట్లు కూడా తెలపడం జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు కూడా 2,000 మందికి అన్నదాన ప్రసాదాలు ఉచితంగా అందజేస్తామని కూడా ఆయన సందర్భంగా తెలిపారు. ఈ 11 రోజుల పాటు కూడా స్వామివారు ఉదయం, సాయంత్రం వేళల్లో తీరొక్క రూపాల్లో, అలంకారంలో వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు అమితానందాన్ని కల్పిస్తారని కూడా ఆయన సందర్భంగా తెలిపారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఉపాధ్యాయ పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. అయితే ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా పట్టాభద్రుల కోసము 36 పోలింగ్ కేంద్రాలు, అలాగే ఉపాధ్యాయుల కోసము 14 పోలింగ్ కేంద్రాలు, మొత్తం పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా 50 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా పట్టభద్రులు, ఉపాధ్యాయులు అయితే ఓటు హక్కునైతే వినియోగించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద సుమారు 200 మీటర్ల వరకు కూడా 163 BNS అంటే 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటున్నట్టు కూడా రామగుండం సిపి శ్రీనివాసులు గారు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలను కూడా రామగుండం సిపి తనిఖీ చేశారు. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కూడా ఎప్పటికప్పుడు కూడా పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసే విధంగా ఎప్పటికప్పుడు కూడా పోలింగ్ కేంద్రాలను, సిబ్బందిని అంతా కూడా పర్యవేక్షించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గోదావరిఖని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి వైఖరి పట్ల కూడా న్యాయవాదులంతా కూడా ఆందోళన చేపట్టారు. గోదావరిఖని సబ్ జూనియర్ కోర్టులో ఆవరణలో న్యాయవాదులంతా కూడా సిఐ ఇంద్రసేనారెడ్డి వ్యవహార శైలికి వ్యతిరేకంగా నిరసన చేపట్టి విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 19వ తేదీన ఓ మైనర్ బాలుని విషయంలో గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి న్యాయవాది కిరణ్ జీ పట్ల అసభ్య పదాలతో దూషించినటువంటి 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి వైఖరిని ఖండిస్తూ గోదావరిఖనిలో న్యాయవాదులు అయితే విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. వెంటనే సిఐ ఇంద్రసేనారెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదంటే కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారంటూ కూడా ఈ సందర్భంగా న్యాయవాదులు అయితే సిఐని హెచ్చరించడం జరిగింది.
జగిత్యాల జిల్లా నుంచి ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇటు సాగునీటి కష్టాలు కొనసాగుతుండగా ఇప్పుడు యూరియా కష్టాలు మళ్ళీ తయారయ్యాయి. గత వారం రోజులుగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల కూడా యూరియా కొరత నెలకొంది. మొన్న జగిత్యాల అలాగే మల్యాల మండల్ కేంద్రంతో పాటు నూకపల్లి పిఎస్సి పరిధిలో తీవ్రమైన యూరియా కొరత ఉంది. ఇవాళ తాజాగా కోరుట్లలోని పైడిమడుగు గ్రామంలో ఉన్న పిఎస్సి సెంటర్లో పెద్ద ఎత్తున కూడా రైతులు క్యూ కట్టారు. అలాగే చెప్పులతో పాటు ఇటుకలు అలాగే వారి వద్ద అందుబాటులో ఉన్న ప్రతి వస్తువును పట్టాదారు పాస్ పుస్తకాన్ని, రేషన్ కార్డును, ఆధార్ కార్డును సైతము లైన్లో ఉంచినటువంటి పరిస్థితి. కానీ ఒక్కరికి ఒకటే బస్తా ఇస్తామని చెప్పడంతో అక్కడ రైతులైతే ఆందోళనకు దిగారు. ఇటు గొల్లపల్లి మండల కేంద్రంలో కూడా పిఎస్సిఎస్ సొసైటీ పరిధిలో ఇవాళ రైతులు ఆందోళన నిర్వహించారు. వారు కూడా తమకు యూరియా సకాలంలో ఇవ్వట్లేదు, ఇప్పటికే పంట పొలాలు ఎండిపోయి నష్టపోతున్నాము, అప్పో సప్పో చేసి యూరియా కొందామంటే ఆ యూరియా లేదంటూ నో స్టాక్ అని చెప్పడము తీవ్ర ఆందోళన కలిగిస్తున్నట్టు రైతులంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరొక ప్రధాన వార్త, కోరుట్లలోని అగ్రికల్చర్ యూనివర్సిటీ డిగ్రీ కళాశాలలో నిన్న విద్యార్థినులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. 100 మందికి కేవలం 2 బాత్రూమ్ ఉండడము, ఈ అంశాన్ని నిన్న టీ న్యూస్ వెలుగులోకి తీసుకురాగా ఇవాళ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కళాశాలను తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి తన వంతు సాయంగా ఒక ఎమ్మెల్యేగా అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రభుత్వంతో కొట్లాడి పూర్తి స్థాయి వసతులు కల్పిస్తామని వారికి హామీ ఇచ్చారు. అలాగే అక్కడే ఉండి విద్యార్థినుల సమక్షంలోనే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాల్సిందిగా కోరారు. జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు నిర్వహించిన మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 16,528 మంది ఓటర్లు ఉండగా ఇందుకు అనుగుణంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 39 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 39 కేంద్రాలలో మైక్రో అబ్జర్వర్తో పాటు అబ్జర్వర్స్, అలాగే ప్రిసైడింగ్ ఆఫీసర్లతో పాటు పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు 144 సెక్షన్ విధించారు. జిల్లాలో ఇటు జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలింగ్ సిబ్బందికి సూచించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు భీంపూల్ మండలానికి చెందిన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించారు. తమ మండలంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని, రోడ్డు నిర్మాణంలో గత సంవత్సరం కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తుంది అని నిరసిస్తూ ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలను పట్టభద్రులు బహిష్కరించారు. మధ్యాహ్నం వరకు కూడా వారు ఓటు వేయలేరు. అయితే అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వడంతోనే మధ్యాహ్నం తర్వాత ఓటు వేయడం జరిగింది. అయితే తాము ప్రస్తుతానికైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నామని, భవిష్యత్తులో మాత్రం తమకు ఇచ్చిన హామీ నెరవేరని పక్షంలో ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సైతం బహిష్కరిస్తామని ఈ సందర్భంగా భీంపూర్ మండలం చెందిన పట్టభద్రులు ఇచ్చడం జరిగింది. ఇక మరో వార్తా విషయానికి వస్తే, ఉట్నూరు మండలంలోని సాలెవాడ గ్రామంలో శివరాత్రి సందర్భంగా గ్రామ శివాలయం ఆవరణలో 21 అడుగుల భారీ శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 3 రోజుల పాటు ఘనంగా జాతర నిర్వహిస్తున్నారు. నిన్న శివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి భారీ విగ్రహానికి ప్రత్యేక మొక్కులు తీర్చుకోగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేల సంఖ్యలో భక్తులు హాజరై ఈ భారీ విగ్రహాన్ని తిలకించి పరవశులయ్యారు. అయితే గ్రామస్తులు మాత్రము పులిమడుగు నుంచి తమ సాలేగూడ గ్రామానికి రోడ్డు వేయాలని, ఈ గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సందర్భంగా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. జిల్లా వార్తల విషయానికి వస్తే, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రులు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయి. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 19,107 మంది ఓటర్లు ఉన్నారు. ఇందుకోసము 46 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మండలానికి ఒక పోలింగ్ కేంద్రంతో పాటు నిర్మల్ జిల్లా కేంద్రంలో 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి పోలింగ్ కేంద్రానికి 4 చొప్పున పోలింగ్ సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్తో పాటు జిల్లా ఎస్పీ జానకి షర్మిల పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ,
జిల్లా వ్యాప్తంగా కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. అమృత్ 2లో భాగంగా పాల్వంచ సర్వతాభివృద్ధికి నిధులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో అమృత్ 2 పథకంలో భాగంగా చేపట్టినటువంటి సర్వేలో సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధుల బృందం నేతృత్వంలో డ్రోన్ సర్వే నిర్వహించారు. పాల్వంచి మున్సిపాలిటీ అధికారులు సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధుల బృందం సంయుక్తంగా చేపట్టినటువంటి డ్రోన్ సర్వేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ప్రారంభించారు. మున్సిపల్ అధికారులతో పాటు సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధి బృందం పాల్వంచలో డ్రోన్ సర్వే నిర్వహించి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అమృత్ 2 పథకంలో భాగంగా కేటాయించినటువంటి నిధులు పాల్వంచలో చేపట్టాల్సినటువంటి అభివృద్ధి పనుల మీద కూలంకషంగా సర్వే నిర్వహించి అంచనాలను తయారు చేస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఖమ్మం రికవర్ సెంటర్లో దగ్గర బీజేపీ కార్యకర్తలు హడావుడి ఆందోళన చేశారు. పదే ఇతర యూటీఎఫ్ నాయకులతోని వాగ్వాదాన్ని దిగేటువంటి ప్రయత్నం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. భారత ప్రధాని మోడీ పైన తెలంగాణ యూటీఎఫ్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో యూటీఎఫ్ నాయకులు కూడా పెద్ద ఎత్తున కౌంటర్ అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ శ్రేణులు ఉన్నారు, టీచర్లు లేరని వాళ్ళని తీసుకొచ్చి గొడవ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ యూటీఎఫ్ నాయకులు ఆరోపిస్తున్నారు. కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ యూటీఎఫ్ నాయకులు ఆరోపించారు. మరోపక్క ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ యూటీఎఫ్ నాయకులను బీజేపీ కౌంటర్ చేసేటువంటి ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రంగప్రవేశించినటువంటి పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పి పక్కకు పంపించేటువంటి ప్రయత్నం చేశారు. బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి పంపించి వేయడంతో వివాదం సద్దుమణిగింది. రెండు వైపుల నుంచి కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో రికవర్ సెంటర్ దగ్గర ఆందోళనకల వాతావరణం చోటు చేసుకున్నప్పటికీ పోలీసులు చాకచక్యంగా అందరిని అదుపులోకి తీసుకొచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మంచిర్యాల జిల్లాలో మొత్తం 58 పోలింగ్ కేంద్రాలు అధికారులు ఏర్పాటు చేశారు. ఈ 58 పోలింగ్ కేంద్రాల్లో 229 మంది పోలింగ్ సిబ్బందితో పాటు అధికారులు పాల్గొన్నారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 17 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ 17 పోలింగ్ కేంద్రాల్లో 122 మంది పోలింగ్ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హిందీ హైస్కూల్ గ్రాడ్యుయేట్ పోలింగ్ బూత్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నేత విజిత్ రావులు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ గ్రాడ్యుయేట్స్ ఓటర్లందరూ కూడా విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తికే తమ పవిత్రమైన ఓటు వేసి గెలిపించాలంటూ దివాకర్ రావు అన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా చింతలమానపల్లి మండలం గూడెంలో పోలీసులు ఓ బెల్ట్ షాప్లో సోదాలు నిర్వహించగా 21 లక్షల రూపాయల విలువ గల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్న ఘటన మరొక ముందే కాజ్నార్ మండలం బట్టుపల్లి గ్రామంలోని ఓ బెల్ట్ షాప్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. దాదాపు 1,20,000 రూపాయల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే బట్టుపల్లి రోడ్లో ఇటీవల డాక్టర్ సుమంత్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును మిల్స్ కాలనీ పోలీసులు ఛేదించారు. భార్య ఫ్లోరా మరియా, ఆమె ప్రియుడు సామెల్, అదేవిధంగా ఏఆర్ కానిస్టేబుల్ రాజుతో కలిసి హత్యాయత్నానికి ప్రయత్నించిందని పోలీసులు నిర్ధారించారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి ఆ తర్వాత రిమాండ్కు తరలించారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జనగామ మండలంలోని పలు గ్రామాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తూ ఇరిగేషన్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డితో తమ బాధలు చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి జనగామ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఈఈకి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు పంట పొలాలకు నీరు అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొకసారి రైతాంగం అంతా కూడా జనగామ కలెక్టరేట్ ముందు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన ధర్నాకు దిగిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. జనగామ జిల్లా నుంచి మరో వార్త చూస్తున్నట్లయితే దేవరుప్ల మండలం దేవునిగుట్ట తండ, పొట్టిగుట్ట తండాల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకుర్తి నియోజకవర్గం పూర్తిగా ఎడారిగా మారిపోయిందని ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ హయాంలో పాలకుర్తి నియోజకవర్గం సస్యశ్యామలంగా మారితే ప్రస్తుతం ఎడారిగా మారుతుందని చెప్పి ఆయన విమర్శించిన సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇటు సిద్దిపేట, మెదకు, సంగారెడ్డి జిల్లాల్లో ఈరోజు ఎన్నికల ప్రక్రియ, అటు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రుల ఎన్నిక ప్రక్రియ, అట్లాగే టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించిన పోలింగ్ ప్రక్రియ అంతా కూడా
ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగలేదు. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సిద్దిపేట, గజ్వేలు, హుస్నాబాదు అట్లాగే దుబ్బాక డివిజన్లకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ మను చౌదరి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నారు. అటు గ్రాడ్యుయేట్స్, టీచర్స్ కూడా పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే గ్రాడ్యుయేట్స్ కంటే కూడా టీచర్స్ సంఖ్య ఎక్కువగా కనిపించింది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కువ సంఖ్యలో టీచర్స్ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనిపించింది. ఓవరాల్గా సిద్దిపేట జిల్లాలో దాదాపు 96% వరకు ఓటింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇక గ్రాడ్యుయేట్స్ సంఖ్య కొంత తగ్గింది. ముఖ్యంగా 75 నుంచి 76 వరకు ఈ శాతం ఉంటుందని చెప్పి ఒక అంచనా ఉంది. అక్యురేట్గా ఇంకా పూర్తి శాతం తెలవాల్సి ఉంది. ఇక మెదక్ జిల్లాలో కూడా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. అటు మెదకు, నర్సాపూర్ డివిజన్లలో కూడా ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నర్సాపూర్లోని శివంపేట వద్ద జరిగినటువంటి పోలింగ్ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అక్కడ కూడా దాదాపు గ్రాడ్యుయేట్స్ కంటే టీచర్స్ తమ ఓటు హక్కును ఎక్కువగా వినియోగించుకున్నట్టుగా అర్థమవుతుంది. అక్కడ కూడా దాదాపు 90% వరకు టీచర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోగా గ్రాడ్యుయేట్స్ 75 నుంచి 76% వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా మనకు ఇప్పటి వరకు అందిన సమాచారం బట్టి తెలుస్తుంది. ఇక సంగారెడ్డి డివిజన్లో కూడా, సంగారెడ్డి జిల్లాలో కూడా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఇక అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఎక్కువ సంఖ్యలో టీచర్స్ కనిపించిన పరిస్థితి అక్కడ నెలకొంది. అటు సంగారెడ్డి, పటాన్చెరు, జైరాబాదు, నారాయణఖేడు ఈ ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్టుగా అక్కడ జిల్లా కలెక్టర్ మనకు సమాచారం అందించారు. ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకైతే సంగారెడ్డి జిల్లాలో సుమారు 95 నుంచి 96% వరకు టీచర్స్కి సంబంధించిన పోలింగ్ జరిగినట్టుగా తెలుస్తూ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటు సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ ఈ 3 జిల్లాల్లో కూడా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి, గ్రాడ్యుయేట్స్ సంబంధించిన ఎన్నికలకు సంబంధించి, టీచర్స్కి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు.